తెలుగు మీనింగ్స్ ఇచ్చాను. వాట్ అంటే ఏమిటి. మనకి ఇంగ్లీష్లో ఎలాంటి క్వశ్చన్ అడగడానికి మనకి 9 వాక్యాలు అవసరం ఉంటాయి. ఎలాంటి క్వశ్చన్ అయినా సరే మనం ఈ 9 వాక్యాలతోనే అడుగుతుంటాము. అంటే ఎన్ని రకాలుగానైనా సరే ఈ 9 వాక్యాల మీద బేస్ చేసుకునే ఉంటుంది అన్నట్టు. సో ఆ 9 వాక్యాలు ఏంటి అంటే వాట్, వై, వెన్, వేర్, విచ్, హూజ్, హూమ్, హౌ అండ్ హూ. ఇక్కడ చూడండి, వాట్ అంటే ఏమిటి, వై అంటే ఎందుకు, వేర్ అంటే ఎక్కడ, వెన్ అంటే ఎప్పుడు, విచ్ అంటే ఏ లేదా ఏది, అంటే ఒక చాయిస్ గురించి చెప్తున్నట్టు, ఏ లేదా ఏది అంతని అర్థం. హూజ్ అంటే ఎవరిని, అండ్ హూమ్ అంటే ఎవరితో అంతని అర్థం. సో హౌ అంటే ఎలా, హూ అంటే ఎవరు. మీకు బుక్లో క్లియర్గా ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వడం జరిగింది, తెలుగులో ఇంగ్లీష్లో ఇవ్వడం జరిగింది. సో అక్కడ బుక్లో చూడండి ఒకసారి, వాట్, వై, వెన్, వేర్, విచ్, హూజ్, హూమ్, హౌ, హూ. ఇప్పుడు నేను చెప్పినట్టుగానే మీరు రాత్రి పడుకునే ముందు వీటన్నిటిని కంఠస్థం బైహార్ట్ చేయండి. బాగా బైహార్ట్ చేసి వాట్, వై, వెన్, వేర్, విచ్, హూజ్, హూమ్, హౌ, హూ. వాట్ అంటే వాట్ ఏమిటి, వై ఎందుకు, వెన్ ఎప్పుడు, విచ్ ఏ ఏది, హూజ్ ఎవరిది, హూమ్ ఎవరిని, హౌ ఎలా, హూ ఎవరు. ఈ రకంగా మీరు మొత్తం ఇంగ్లీష్లో తెలుగులో ప్రాక్టీస్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ప్రతిరోజు అలవాటుగా క్రమం తప్పకుండా జరిగే పనులు కావచ్చు, లేదా జనరల్గా జరిగే పనులు ఏవైనా కావచ్చు, వాటన్నిటినీ ఈ డూ అండ్ డస్ని ఉపయోగించి మనం చేస్తామన్నట్టు. సో ఈ డూ అండ్ డస్ని ఉపయోగించి మనం క్వశ్చన్స్ ఎలా చేయాలో ఇప్పుడు చెప్తాను చూడండి. సింపుల్ స్ట్రక్చరు. ఫస్ట్ ఇది రావాలి, మొత్తం ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి WH వర్డ్స్ రావాలి. ఈ WH వర్డ్స్ వచ్చిన తర్వాత ఇక్కడ హెల్పింగ్ వర్బ్స్ రావాలి. మనం ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లో క్లాస్ 6లో మనం ఈ హెల్పింగ్ వర్బ్స్ నేర్చుకున్నాం తెలుసు కదా. ఇప్పుడు ఈ క్లాస్ 7లో ఇది నేర్చుకుంటున్నాం. సో ఇక్కడ మనం హెల్పింగ్ వర్బ్స్ ఏం తీసుకున్నాము, ఒకటి డూ, ఒకటి డస్ తీసుకున్నాము. సో డూకి సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఏముంటాయి, ఐ, వి, యూ, దే ఉంటాయి. అది ఇంతకుముందు క్లాస్ మీరు ఫాలో అయినట్టయితే ఈజీగా అర్థమవుతుంది. డస్కి ఏముంటాయి, హీ, షీ, ఇట్ ఉంటాయి. సో మనకి డూ అండ్ డస్ వచ్చినప్పుడు వర్బ్ ఏ ఫామ్లో యూజ్ చేయాలని చెప్పాను, వర్బ్ ఎప్పుడు కూడా ఫస్ట్ ఫామ్లో యూజ్ చేయాలని చెప్పాను, బేస్ ఫామ్లో. ఎందుకు, హెల్పింగ్ వర్బ్ వచ్చినప్పుడు వర్బ్ ఫస్ట్ ఫామ్లో యూజ్ చేయాలి. సో ఇప్పుడు మీకు స్ట్రక్చర్ అర్థమైంది కదా. ఫస్ట్ WH వర్డ్స్, తర్వాత హెల్పింగ్ వర్బ్, తర్వాత సబ్జెక్టివ్ ప్రొనౌన్స్. ఈ మూడే గుర్తుపెట్టుకోండి, WH వర్డ్, హెల్పింగ్ వర్బ్స్ అండ్ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్. దాని తర్వాత వర్బ్ ఫస్ట్ ఫామ్లోనే. ఎప్పుడైనా సరే హెల్పింగ్ వర్బ్ వచ్చినప్పుడు మనకు వర్బ్ ఆల్మోస్ట్ ఫస్ట్ ఫామ్లోనే ఉంటుంది. ఇప్పుడు క్వశ్చన్స్ ఎలా అడగాలో చెప్తాను చూడండి. వాట్ డూ యూ, ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళని మనం క్వశ్చన్ అడుగుతాం కాబట్టి యూనే ఎక్కువ తీసుకుంటాము, అండర్లైన్ చేసుకోండి. ఇక్కడ వాట్ అంటే ఏమిటి, డూ యూ నీడ్, నీడ్ అంటే అవసరం. వాట్ డూ యూ నీడ్ అంటే నీకేం అవసరం ఉంది. వాట్ డూ యూ వాంట్, నీకేం కావాలి. వాంట్ అంటే ఏంటి, ఏదైనా ఒకటి మనం కోరికని మనం వాంట్ అంటాం కదా. నీకేం కావాలి, నీకేం కోరిక ఉంది. అండ్ వాట్ డూ యూ టేక్, వాట్ డూ యూ టేక్ అంటే నువ్వు ఏమి తీసుకుంటావు. చూడండి ఇక్కడ నేను ఒక 4 ఎగ్జాంపుల్స్ని WH వర్డ్ V1 ఫామ్తో తీసుకొని ఒకటే WHతో ఇన్ని రకాల సెంటెన్సెస్ని చేశాను నేను. అండ్ ఇప్పుడు మీరు వైతో చూద్దాం ఒకసారి. వై డూ యూ కమ్, లేదా వై డూ యూ గో. అంటే మనకు తెలుసు ఎగ్జాక్ట్గా డూ అంటే చేస్తాము అని దాని అర్థం. మరి డస్ అంటే చేస్తాడు లేదా చేస్తుంది అని దాని అర్థం. చేస్తాడు లేదా చేస్తుంది అని దాని అర్థం కదా. ఇప్పుడు హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు డస్ ఉపయోగిస్తాం కదా. వై డస్ హీ కమ్ అంటే అతను ఎందుకు వస్తాడు. వై డస్ షీ గో అంటే ఆమె ఎందుకు వెళ్తుంది అంతని అర్థం. సింపుల్గా ఇక్కడే ఉంది మనకి ఏదైనా సరే. అండ్ వై డస్ ఇట్ టేక్, అది ఎందుకు తీసుకుంటుంది. ఈ రకంగా మనము WH వర్డ్స్ని ఉపయోగించి మనం ఎలాంటి క్వశ్చన్ అయినా అడగవచ్చు. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. వేర్ అంటే ఎక్కడ, మీరు ఎక్కడ నివసిస్తారో అని అడగాలనుకోండి, వేర్ డూ యూ లివ్. ఇంకో రకంగా కూడా అడగవచ్చు, వేర్ డూ యూ స్టే. అండ్ వెన్ డూ యూ కమ్, ఎప్పుడు వస్తావు. వెన్ డూ యూ గో, ఎప్పుడు వెళ్తావు. వెన్ డస్ హీ కమ్, అతను ఎప్పుడు వస్తాడు.
వెన్ డస్ షీ గో, ఆమె ఎప్పుడు వెళ్తుంది. అండ్ వెన్ డస్ ఇట్ టేక్, అది ఎప్పుడు తీసుకుంటుంది. ఈ రకంగా ఇంకొకటి తీసుకుందాం. ఈ విచ్ వచ్చినప్పుడు మనము విచ్ తర్వాత ఒక నౌన్ ఉపయోగించాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక నౌన్ బుక్ ఉపయోగించాను, మీరు ఏదైనా ఇన్స్టిట్యూట్ పేరు కానీ ఏదైనా ఉపయోగించండి చిన్నగా ఏదైనా. విచ్ బుక్ డూ యూ బై, బై అని పెడుతున్నాను ఇక్కడ, ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ ఇది. ఇంకొక వర్బ్ తీసుకున్నాను, విచ్ బుక్ డూ యూ బై, ఏ బుక్ నువ్వు కొంటావు. విచ్ ఇన్ విచ్ ఇన్స్టిట్యూషన్ డస్ హీ టేక్ కోచింగ్, అతను ఏ ఇన్స్టిట్యూషన్లో కోచింగ్ తీసుకుంటాడు. ఇన్ విచ్ యూట్యూబ్ ఛానల్ డూ యూ లర్న్, ఇక్కడ ఇంకొకటి వర్బ్ తీసుకుంటున్నాను లర్న్ అని చెప్పి. ఇన్ విచ్ యూట్యూబ్ ఛానల్ డూ యూ లర్న్ ఇంగ్లీష్. విచ్ లాగే హూజ్ కూడా వాడినప్పుడు మనము దాని పక్కన ఒక నౌన్ ఉపయోగించాల్సి ఉంటుంది. ఇట్లా హూజ్ బుక్, హూజ్ ఇన్స్టిట్యూషన్, హూజ్ హెల్ప్, ఇలా ఒక నౌన్ని తీసుకోవాల్సి ఉంటుంది. హెల్ప్ అనేది నౌన్గా కూడా తీసుకోవచ్చు ఇక్కడ, అంటే ఈ కాంటెక్స్ట్లో. రైట్, హూజ్ హెల్ప్ డూ యూ టేక్ అంటే నువ్వు ఎవరి సహాయం తీసుకుంటున్నావు అని. సో ఇక్కడ ఎవరి అని వస్తుంది, కొన్నిసార్లు ఎవరి యొక్క అని కూడా వస్తుంది. సో ఇది ఒకటి గమనించాలి మీరు. ఎవరిని, ఎవరి లేదా ఎవరి యొక్క. హూజ్, ఇక్కడ బుక్ అని తీసుకుందాం. హూజ్ బుక్ డూ యూ టేక్, ఎవరి పుస్తకం నువ్వు తీసుకుంటావు. లేదా హూజ్, ఇక్కడ హెల్ప్ అని తీసుకుందాం. హెల్ప్ అనేది వర్బ్ కాదు ఇక్కడ, ప్రస్తుతం ఇక్కడ కాంటెక్స్ట్లో నౌన్గానే తీసుకోవాలి. హూజ్ హెల్ప్ డూ యూ టేక్, లేదా హూజ్ హెల్ప్ డూ యూ నీడ్. అంటే దాని అర్థం ఏంటి? హూజ్ హెల్ప్ డూ యూ నీడ్ అంటే నీకు ఎవరి హెల్ప్ కావాలి, ఎవరి యొక్క హెల్ప్ కావాలి. హూజ్ హెల్ప్ డూ యూ వాంట్, నీకు ఎవరి హెల్ప్ కావాలి, ఎవరి హెల్ప్ అవసరం ఉంది. నువ్వు హూజ్ హెల్ప్ డూ యూ టేక్ అంటే నువ్వు ఎవరి హెల్ప్ టేక్ అంటే తీసుకోవటం, ఎవరి హెల్ప్ తీసుకుంటావు అని దాని అర్థం. సో విచ్ వచ్చినప్పుడు అండ్ హూజ్ వచ్చినప్పుడు మనం నౌన్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. బుక్లో 85 పేజీలో మీకు అందుకనే విచ్ వచ్చినప్పుడు హూజ్ వచ్చినప్పుడు మీకు పక్కన కాలం బ్లాంక్గా విడిచిపెట్టాను, మీరు అక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్ హూమ్, హూమ్ అంటే ఎవరిని. ఇక్కడ మనము రెండు ప్రిపోజిషన్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. విత్ లేదా బై అని చెప్పి రెండు ప్రిపోజిషన్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఒక ప్రిపోజిషన్ విత్, ఇంకో ప్రిపోజిషన్ బై. విత్ హూమ్ డూ యూ కమ్ టు ఆఫీస్, నువ్వు ఎవరితో వస్తావు ఆఫీస్కి. విత్ హూమ్ డూ యూ గో, నువ్వు ఎవరితో వెళ్తావు అని దాని అర్థం. అండ్ ఈ విత్ అండ్ బై ఉపయోగిస్తే మనకి కంప్లీట్ సెంటెన్స్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ నెక్స్ట్ హౌతో తీసుకుందాం ఒకసారి. హౌ డూ యూ కమ్, ఎలా వస్తావు. హౌ డూ యూ గో, ఎలా వెళ్తావు. అండ్ హౌ డూ యూ ప్లే, ఎలా ఆడుతావు. హౌ డస్ షీ టేక్, ఆమె ఎలా తీసుకుంటుంది. హౌ డస్ ఇట్ వర్క్, అది ఎలా పని చేస్తుంది. ఈ రకంగా మనము WH వర్డ్స్ మనకు తెలుగు మీనింగ్ సరిపోతుంది. మనకి ఇవి కామన్గా ఉంటాయి. ఐవి యూ దే హీ షీట్ కామన్గా ఉంటాయి. అండ్ వర్బ్ని ఎన్ని మార్చితే అన్ని రకాల మీనింగ్స్ మనకి మారిపోతాయి ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఎవరు, హూ. హూ వచ్చినప్పుడు ఇక్కడ నేను ఇక్కడ పెట్టాను, కానీ హూ వచ్చినప్పుడు సింపుల్గా ఎలాంటి హెల్పింగ్ వర్బ్ ఉపయోగించకపోయినా కూడా ఏమీ కాదు. సింపుల్గా మీరు ఏం చేస్తారు అని అంటే ఇక్కడ సెకండ్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ని యూజ్ చేయాలి. అంటే హీ షీట్ ఫామ్ని మనం యూజ్ చేయాలి. హూ కమ్స్, హూ ప్లేస్, హూ టేక్స్, హూ గోస్. సింపుల్గా ఇక్కడ హెల్పింగ్ వర్బ్ డూ కానీ డస్ కానీ యూజ్ చేసినా ఏం కాదు, చేయకపోయినా ఏం కాదు. హూ కమ్స్, ఎవరు వస్తారు. హూ గోస్, ఎవరు వెళ్తారు. హూ ప్లేస్, ఎవరు ఆడతారు. హూ టేక్స్, ఎవరు తీసుకుంటారు. కానీ మనం ఎస్ కానీ ఈఎస్ కానీ యూజ్ చేస్తున్నాం ఇక్కడ. అర్థమైంది కదా? ఇప్పటి వరకు మనం చూసినటువంటి ఈ స్ట్రక్చర్ చూశారు కదా. ఆ స్ట్రక్చర్ను మొత్తం బేస్ చేసుకొని WH వర్డ్స్తో క్వశ్చన్స్ ఎలా అడగాలో ఇప్పుడు చెప్తాను. జాగ్రత్తగా శ్రద్ధగా ఒకసారి చూడండి. ఫస్ట్ WH వర్డ్స్, తర్వాత హెల్పింగ్ వర్బ్, తర్వాత సబ్జెక్టివ్ ప్రొనౌన్స్, తర్వాత వర్బ్ ఫస్ట్ ఫామ్లో యూజ్ చేయాలి అని చెప్పాను. అండ్ డూ అండ్ డస్ వస్తే లాస్ట్ క్లాస్లో ఏమని చెప్పాను? ప్రతిరోజు అలవాటుగా క్రమం తప్పకుండా జనరల్గా రెగ్యులర్గా జరిగే పనులకు మనం ఉపయోగిస్తామని చెప్పాను. అంటే ఇక్కడ డూ మనం ఉపయోగిస్తున్నామంటే దాని అర్థం ఏంటి?
జనరల్గా జరుగుతాయి ఈ పనులన్నీ. అంటే జరిగిపోలేదని దాని అర్థం, లేదా భవిష్యత్తులో జరుగుతాయని దాని అర్థం కాదు, కాకపోతే రెగ్యులర్గా జరుగుతాయని దాని అర్థం అన్నట్టు. ఇక్కడ అదొకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ వాట్తో తీసుకున్నాను. వాట్ అంటే ఏమిటి అని, లేదా ఏమిటి అని దాని అర్థం. వాట్ డూ యూ వాంట్ అంటే నీకేం కావాలి. ఒకవేళ ఇక్కడ యూని తీసేసి మీరు ఐ అంటే వాట్ డూ ఐ వాంట్ నాకేం కావాలి. ఒకవేళ మీరు ఇక్కడ ఐ తీసి వి పెట్టారనుకోండి, వాట్ డూ వి వాంట్ మాకేం కావాలి. ఒకవేళ ఇక్కడ వీని కూడా తీసి దే పెట్టారనుకోండి, వాట్ డూ దే వాంట్ వారికి ఏం కావాలి అవుతుంది. ఇక్కడ ఎందుకు డూ వచ్చినప్పుడు మన సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఐ వి యు దే ఉపయోగిస్తాం కాబట్టి. ఇంకా క్లియర్గా చెప్తాను చూడండి. మనము ఇక్కడ డస్ ఉపయోగించామనుకోండి, ఇక్కడ హీ కానీ షీ కానీ ఇట్ కానీ రావాలి. సింపుల్గా ఇక్కడ షీ లేదా ఇట్ కానీ మనం ఇట్లా తీసుకోవచ్చు. వాట్ డస్ హీ వాంట్, వాట్ డస్ షీ వాంట్, వాట్ డస్ ఇట్ వాంట్. వాట్ డస్ హీ వాంట్ అంటే అర్థం ఏంటి, అతడికి ఏం కావాలి. వాట్ డస్ షీ వాంట్ అంటే ఏమర్థం, ఆమెకు ఏం కావాలి. వాట్ డస్ ఇట్ వాంట్ అంటే ఏమర్థం, దానికి ఏం కావాలి అని అర్థం దాని అక్కడ. ఓకే, ఇక్కడ మీరు వర్బ్ చేంజ్ చేసుకునే కొద్దీ మళ్ళీ ఇక్కడ కూడా మీకు మీనింగ్ చేంజ్ అవుతూనే ఉంటుంది, రైట్. అండ్ వాట్ డస్ హీ టేక్ అని తీసుకున్నాం ఇక్కడ, లేదా ఈట్ అని తీసుకుందాం. వాట్ డస్ హీ ఈట్ అంటే అతడు ఏం తీసుకుంటాడు లేదా ఏం తింటాడు. షీ టేక్ అంటే ఆమె ఏం తీసుకుంటుంది. ఇట్ టేక్ అంటే అది ఏం తీసుకుంటుంది. ఒక కుక్క ఉంది, అది ఏం తింటుంది అని అడగాలనుకోండి, వాట్ డస్ ఇట్ ఈట్, వాట్ డస్ ద డాగ్ ఈట్ అని అడగచ్చు అన్నట్టు. ఇక్కడ ఒకవేళ ఇంతకుముందే చూసినట్టు డూ ఏ కనుక ఉంటే మనము ఇక్కడ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఎన్ని యూజ్ చేసుకోవచ్చు. సింపుల్గా ఐ వి యు అండ్ దే ఉపయోగించవచ్చు. ఇప్పుడు చూడండి ఎన్ని రకాల క్వశ్చన్స్ అడగచ్చు. వాట్ డూ ఐ టేక్ నేనేం తీసుకుంటాను. వాట్ డూ వి టేక్ మేమేం తీసుకుంటాము. వాట్ డూ యూ టేక్ మీరేం తీసుకుంటారు. వాట్ డూ దే ఈట్ ఆర్ టేక్ వారు ఏం తీసుకుంటారు వారు ఏం తింటారు. ఇక్కడ ఈట్కి టేక్కి రెండింటికి ఒకటే మీనింగ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. హ్యావ్ కూడా సేమ్ మీనింగ్ ఉంటుంది. అలాగే ఇక్కడ వై డూ యూ క్రై, ఎందుకు నువ్వు ఏడుస్తావు, ఎందుకు నువ్వు ఏడుస్తావు, ఊరికే నువ్వు ఎందుకు ఏడుస్తావు అని మనం పిల్లలు అంటాం కదా, ఆ విధంగా వై డూ యూ క్రై ఆల్వేస్ అంటాం కదా. ఇక్కడ డూని తీసేయండి, డస్ పెట్టండి, హీ పెట్టండి. వై డస్ హీ క్రై అతడు ఎందుకు ఏడుస్తాడు. వై డస్ షీ క్రై ఆమె ఎందుకు ఏడుస్తుంది. వై డస్ ఇట్ క్రై అది ఎందుకు ఏడుస్తుంది. ఒకవేళ మీరు ఇక్కడ డూ ఏ తీసుకోండి, సేమ్ ఇక్కడలాగే మీరు ఐ వి యు దే పెట్టండి. సింపుల్గా ఏమవుతుంది, వై డూ ఐ క్రై నేనెందుకు ఏడుస్తాను. వై డూ వీ క్రై మేమెందుకు ఏడుస్తాం. వై డూ యూ క్రై మీరెందుకు ఏడుస్తారు. వై డూ దే క్రై వారెందుకు ఏడుస్తారు. ఒకవేళ ఇక్కడ క్రై కూడా తీసేయండి, వేరే వర్బ్ ఏదైనా పెట్టండి. ఏంటంటే కమ్ అని తీసుకుందాం. కమ్ అంటే రావటం. వై డూ యూ కమ్ ఎందుకు వస్తావు. వై డూ దే కమ్ వారెందుకు వస్తారు. వై డూ ఐ కమ్ నేనెందుకు వస్తాను. వై డూ యూ కమ్ మీరెందుకు వస్తారు. ఒకవేళ ఇక్కడ డస్ తీసుకోండి. డస్ అంటే తెలుసు కదా మీకు. డస్ వచ్చినప్పుడు హీ షీ ఇట్ ఉపయోగిస్తాము. ఇప్పుడు చూడండి, వై డస్ హీ కమ్ అతడు ఎందుకు వస్తాడు. వై డస్ షీ కమ్ ఆమె ఎందుకు వస్తుంది. వై డస్ ఇట్ కమ్ అది ఎందుకు వస్తుంది. ఇక్కడ మీరు ఎన్ని వర్బ్స్ మార్చుకుంటే అన్ని రకాల మీనింగ్స్ చేంజ్ అవుతాయి. ఇక్కడ గో పెట్టుకోండి, సింపుల్ గో. వై డస్ హీ గో అతను ఎందుకు వెళ్తాడు. వై డస్ షీ గో ఆమె ఎందుకు వెళ్తుంది. వై డస్ ఇట్ గో అదెందుకు వెళ్తుంది. సేమ్ ఇలాగే ఐవి డూ పెట్టి ఐవి యూదే యూజ్ చేసింది అనుకోండి. వై డూ ఐ గో నేనెందుకు వెళ్తాను. వై డూ వీ గో మేమెందుకు వెళ్తాము. వై డూ షీ గో వై డస్ షీ గో ఆమె ఎందుకు వెళ్తుంది. అండ్ వై డూ దే గో వారు ఎందుకు వెళ్తారు. అండ్ వై డూ యూ గో మీరెందుకు వెళ్తారు. ఇక్కడ చూడండి మనకు వేర్ అంటే ఎక్కడ, యు అంటే మీరు, లివ్ అంటే నివసించుట. ఇక్కడ డూ లేకుండా మనం క్వశ్చన్ చేయలేము. మీరు వేర్ యూ లివ్ అంటే తప్పు. డూ యూజ్ చేయకుండా మీరు వేర్ యూ లివ్ అని యూజ్ చేశారనుకోండి అది తప్పు. వేర్ డూ యూ లివ్ అని ఖచ్చితంగా ఇక్కడ మనకి హెల్పింగ్ వర్బ్
ఉపయోగించాలి, లేదా వేర్ డూ యూ స్టే అని చెప్పాలి. అంటే నీవు లేదా మీరు ఎక్కడ నివసిస్తారు, ఎక్కడ ఉంటారు. వేర్ డూ యూ స్టే ఇన్ హైదరాబాద్ అంటే మీరు హైదరాబాద్లో ఎక్కడ ఉంటారు అని అర్థం. వెన్ డూ యూ కమ్, ఎప్పుడు వస్తావు. సింపుల్గా అన్నిటికీ ఇదే ఫార్మాట్ ఫాలో అవ్వాలి. ఇక్కడ నేను చెప్పినట్టు మీరు డస్ వచ్చినప్పుడు హీ షీ ఇట్, డూ వచ్చినప్పుడు ఐ వి యూ దే, ఇదే ఫార్మాట్ ఫాలో కావాలి. ఈ వాట్, వై, వెన్, వేర్, విచ్, హూస్, హూమ్, హౌ, హూ ఇవన్నిటిని కూడా మీరు బాగా కంఠస్థం చేయాలి. అందుకే ఫస్ట్ క్లాస్లోనే చెప్పాను నేను, ఐ వి యూ దే హీ షీ ఇట్ వస్తే మీకు ఇంగ్లీష్ వచ్చినట్టే అని చెప్పి. వెన్ అంటే ఒక టైం గురించి చెప్తుంది అన్నట్టు, ఎప్పుడు అని చెప్తుంది అన్నట్టు. ఇక్కడ చూడండి, వెన్ అంటే ఎప్పుడు, యూ అంటే మీరు లేదా నువ్వు, కమ్ అంటే వస్తావు లేదా రావటము. వెన్ డు యూ కమ్. సాధారణంగా ఈ డూ ఉపయోగించకుండా అడుగుతుంటారు చాలా మంది. ఎట్లా అంటే వెన్ యూ కమ్ అని అడుగుతారు, తప్పది, అలా అడగవద్దు ఎప్పుడు కూడా. వెన్ డు యూ కమ్ అంటే ఎప్పుడు వస్తావు అని దాని అర్థం. డూ వచ్చినప్పుడు ఐ వి యూ దే యూజ్ చేయాలి కదా, మనకు తెలుసు కదా. సేమ్ ఇదే ఫార్మాట్లో మీరు ఐతో, వీతో, యూతో, దేతో ఇక్కడ వర్బ్స్ని చేంజ్ చేస్తూ ఒక 4-5 వర్బ్స్ V1 ఫామ్లో తీసుకొని ప్రాక్టీస్ చేయండి. రైట్. విచ్ కలర్, విచ్ తర్వాత ఇంతకుముందే చెప్పాను మీకు నౌన్ రావాలి అని చెప్పి. విచ్ కలర్ డూ యూ లైక్ అంటే నీకు ఏ రంగు అంటే ఇష్టం దాని అర్థం. అండ్ విచ్ ఫుడ్ వెరైటీ డూ యూ లైక్ అంటే నీకు ఏ ఫుడ్ అంటే ఇష్టం. విచ్ స్వీట్ డూ యూ లైక్ నీకు ఏ స్వీట్ అంటే ఇష్టం. అండ్ హూస్ తర్వాత కూడా మనకి వర్బ్ నౌన్ రావాలని చెప్పాను మనకి. హూజ్ వర్డ్స్ డూ యూ లిజన్ అంటే నువ్వు ఎవరి మాటలు వింటావు. హూజ్ బుక్ డూ యూ బారో నువ్వు ఎవరి బుక్ తీసుకుంటావు లేదా అరువు తీసుకుంటావు, అద్దెకి తీసుకుంటావు. బారో అంటే తీసుకుంటావు. హూజ్ పెన్ డూ యూ టేక్. హూజ్ తర్వాత పెన్ వచ్చింది, పెన్ అనేది నౌన్. హూజ్ పెన్ డూ యూ టేక్ అంటే నువ్వు ఎవరి పెన్ను తీసుకుంటావు. సో హూజ్ హెల్ప్ డూ యూ టేక్ నువ్వు ఎవరి హెల్ప్ తీసుకుంటావు. అండ్ విత్ హూమ్ డూ యూ గో చెప్పాను కదా ఇంతకుముందే, విత్ కానీ బై కానీ యూజ్ చేయాలి అని చెప్పి హూమ్ వచ్చినప్పుడు. సో హూమ్ అంటే విత్ హూమ్ ఎవరితో అని చెప్పి దాని అర్థం. సో ఎవరితో, విత్ అంటే తో కదా. సో ఎవరితో వస్తావు లేదా ఎవరితో వెళ్తావు. గో అంటే వెళ్ళటం, కాబట్టి విత్ హూమ్ డూ యూ గో అంటే నువ్వు ఎవరితో వెళ్తావు. కమ్ అంటే ఎవరితో వస్తావు. అండ్ డూ వచ్చినప్పుడు ఐ వి యూ దే యూజ్ చేయాలని చెప్పాను కదా, ఇక్కడ అలాగే యూజ్ చేయండి. డస్ వచ్చినప్పుడు ఈ షీట్ అని యూజ్ చేయాలని చెప్పాను కదా, అలాగే యూజ్ చేయండి. ఇక్కడ హౌ డు యూ లెర్న్ మీరు ఎలా నేర్చుకుంటారు. హౌ డు యూ లెర్న్. అండ్ హౌ డు ఐ లెర్న్ నేను ఎలా నేర్చుకుంటాను. హౌ డు దే లెర్న్ వారు ఎలా నేర్చుకుంటారు. అండ్ ఒకవేళ డస్ ఉపయోగిస్తే మనం ఏం చేయాలి, ఇక్కడ డస్ ఉపయోగిస్తే హీ కానీ షీ కానీ ఇట్ కానీ ఉపయోగించాలి. హౌ డస్ షీ లెర్న్ ఆమె ఎలా నేర్చుకుంటుంది. హౌ డస్ హీ లెర్న్ అతడు ఎలా నేర్చుకుంటాడు. హౌ డస్ ఇట్ లెర్న్ అది ఎలా నేర్చుకుంటుంది అని అర్థం. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే హూ అంటే ఎవరు. ఈ హూ వచ్చినప్పుడు వితౌట్ యూజింగ్ ఎనీ హెల్పింగ్ వర్బ్ మనం డైరెక్ట్గా సెకండ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ని యూజ్ చేసి క్వశ్చన్స్ అడగచ్చు. హూ టీచర్స్ యూ మీకు ఎవరు బోధిస్తారు. హూ ప్లేస్ అలాంగ్ విత్ యూ మీతో ఎవరు ఆడతారు. హూ ఇన్వైట్స్ మిమ్మల్ని ఎవరు ఆహ్వానిస్తారు. హూ లెర్న్స్ ఎవరు నేర్చుకుంటారు. హూ సింగ్స్ ఎవరు పాడుతారు. హూ డాన్సెస్ ఎవరు ఆడుతారు. ఈ రకంగా మనం WH వర్డ్స్ని యూజ్ చేస్తూ ఇలా చేయాలి. ఆల్ ద బెస్ట్.